రుషికొండ భవనాలపై పబ్లిక్ ఒపీనియన్ షురూ. హిందూపురంలో ఎమ్మెల్యే బాలయ్య పర్యటన. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. విశాఖను టెక్నాలజీ హబ్ గా మార్చే ప్రయత్నంలో భాగంగా కీలక ముందడుగు పడింది. 1500 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తుమ్మలకుంటలో స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చేందుకు బాలయ్య ఓ ఇంటికి వెళ్లగా అక్కడ జీవన్ అనే బాలుడి బర్త్డే వేడుకలు జరుగుతుండటంతో అందులో పాల్గొని చిన్నారికి స్వీట్ తినిపించి ఆశీర్వదించారు. ఆ తర్వాత కొంతసేపు కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ తీరును హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలను గోడలకే పరిమితం చేశారని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి రావడానికి వైసీపీ ఆరోపణలు చేస్తుందన్నారు. పీపీపీ అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అని అర్థమన్నారు. హిందూపురాన్ని ప్రథమ స్థానంలో నిలబెడతామన్నారు బాలకృష్ణ. ఏపీని జగన్ సర్వనాశనం చేశాడని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. పీపీపీ విధానంపై జగన్ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో 124 మంది లబ్ధిదారులకు 69 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను మంత్రి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంపై జగన్ అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యసాయి శత జయంతి నవంబర్లో జరగనున్న నేపథ్యంలో పుట్టపర్తి ప్రశాంతత భద్రత రీత్యా 1,30,00,000 రూపాయలతో 216 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సింధూరారెడ్డి, ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. రుషికొండ భవనాలపై ప్రజల నుంచి ప్రభుత్వం సూచనలు స్వీకరించనుంది. 9 ఎకరాల విస్తీర్ణంలో ఆధునీకరించిన భవనాల సమర్థ వినియోగంపై సూచనల కోసం బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఏపీటీఏ వెబ్సైట్ ద్వారా సలహాలు ఇచ్చేలా ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై ఈ నెల 17న విజయవాడలో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని ఆశ్రమ పాఠశాలల్ని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి సందర్శించారు. అయితే విద్యార్థులను కొన్ని ప్రశ్నలు వేయగా వారు సమాధానం చెప్పకపోవడంతో జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత విద్యార్థులను అడిగిన ప్రశ్నలే ఉపాధ్యాయులకు అడిగారు. వారు కూడా సమాధానం చెప్పకపోవడంతో జేసీ షాక్ అయ్యారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో మేలియా ఇడోసిస్ కలకలం రేపుతోంది. తండాకు చెందిన ధామావత్ నాయక్ 10 రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందాడు. అయితే రక్త పరీక్షల్లో మెలియో ఇడోసిస్ వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో గ్రామంలో మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేశారు. ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ 5 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.